తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ టీవీకే పార్టీ మద్దతుపై వీసీకే కీలక సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం హై లెవెల్ కమిటీ సమావేశం జరగనుంది. లెఫ్ట్ పార్టీలతో చర్చించి వీసీకే నిర్ణయం తీసుకోనుంది. ఇక గవర్నర్ అర్లేకర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు నెంబర్ ముఖ్యం కానీ హెడ్ కౌంట్ ముఖ్యం కాదని తెలిపారు. 118 నెంబర్ ఇచ్చిన పార్టీ సంకీర్ణమైన బల నిరూపణకు పిలుపునిస్తాయని గవర్నర్ స్పష్టం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై టీవీకే, కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే అనూహ్యంగా డీఎంకే, అన్నా డీఎంకే సంకీర్ణ కూటమి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ టీవీకే పార్టీ మద్దతుపై వీసీకే కీలక సమావేశం నిర్వహించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క టీవీకే పార్టీ దీనికి సంబంధించినటువంటి ఎక్కువ సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీవీకే అధినేత, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి తాజా పరిస్థితులు ఉన్నాయో దాని మీద టీవీకే పార్టీకి ఇచ్చేటువంటి మద్దతుపై వీసీకే కీలక సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం హై లెవెల్ కమిటీ సమావేశం జరుగుతుంది. లెఫ్ట్ పార్టీలతో చర్చించి వీసీకే నిర్ణయం తీసుకోనుంది. ఇక గవర్నర్ అర్లేకర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపై కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. తనకు నెంబర్ ముఖ్యం కానీ హెడ్ కౌంట్ ముఖ్యం కాదని తెలిపారు. 118 నెంబర్ ఇచ్చినటువంటి పార్టీ సంకీర్ణమైన బల నిరూపణకు పిలుస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఇటు టీవీకే, కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే అనూహ్యంగా డిఎంకే, అన్నా డిఎంకేలు సంకీర్ణ కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయంటూ కూడా 2 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ 2 కూటమిలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య పొత్తు కుదిర్చే విధంగా కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నిన్న ఏదైతే స్టాలిన్ కూడా విజయ్ ప్రభుత్వానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు, మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు గవర్నర్ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఓ పక్క విజయ్ కి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి గవర్నర్ పూర్తి స్థాయిలో కూడా సహకరించకపోవటం, పూర్తిగా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కూడా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత పెద్ద ఎత్తున దీనికి సంబంధించి చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందనే దాని మీద ఆసక్తిగా చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కూడా అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మేరకు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి టీవీకేకి మద్దతు ఇచ్చే దాని మీద వీసీకే కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా వేచి చూడాలి. మొత్తంగా అన్నా డిఎంకే మధ్య పొత్తు కుదిరేటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.